హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ఈరోజు చింత చిగురు రెసిపీ షేర్ చేస్తున్నాను మా మదర్ స్టైల్లో. సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో, పసుపు, ఉప్పు, కారం అండ్ చిగురు. ఫస్ట్ వచ్చేసి దీనికి ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. నెక్స్ట్ టమాటోస్ వేసి ఉప్పు వేసుకోవాలి అండ్ పసుపు, కారం మన టేస్ట్కి తగ్గినంత వేసుకోవాలి. ఫస్ట్ అయితే మేము టమాటోస్ వేసినాం, ఎందుకంటే చిగురు జల్దీ బాయిల్ అయిపోతుంది కాబట్టి టమాటోస్ బాయిల్ కావు. నెక్స్ట్ చిగురు వేసేసినాక అంతా మంచిగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి, సో దట్ అది ఉడికిపోతుంది. కొంచెం ఉడికినాక ఒకసారి మళ్ళీ మూత తీసి దాంట్లో కొంచెం వాటర్ పోయాలి మనం, ఎందుకంటే మనకు కొంచెం పల్చగా కావాలంటే వాటర్ పోయాలి, లేదంటే నార్మల్గానే ఉంచేసుకోవచ్చు. మేమైతే వాటర్ పోసుకున్నాం. సో వాటర్ పోసుకొని మూత పెట్టేసి సో దట్ అప్పటి వరకు అది బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ మూత తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అన్నీ కలిసేటట్టు. సో అప్పటి వరకు చూడండి ఎంత ఈజీ ప్రాసెస్. చూడండి ఒకసారి ఆ కర్రీ ఎట్లా అయిందో. సో ఇంత ఈజీ ప్రాసెస్ ఒక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.